హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము కడియాల. ఇప్పుడైతే మనం వైజాగ్ నుంచి వచ్చిందండి ఆర్డరు కీ చైన్. అదైతే మనం చూసేద్దాం, చేసేద్దాం. ముందైతే నేను ఆ మోల్డ్ అది ఎంత చేసి పెట్టేసుకున్నానండి. సారీ, అది వీడియో తీయలేకపోయాను. నా ఫోను స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల, ఇద్దరు పిల్లలు కదండి, మనం చిన్నపిల్లలు ఏదైనా సరే అది తీస్తూనే ఉంటాం కదా వీడియోస్. అది తీయడం వల్ల కొంచెం స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల తీయలేకపోయాను. ఇదైతే గిఫ్ట్ కింద ఇద్దామనుకున్న కీ చైన్ అనమాట. హార్ట్ సింబల్ కీ చైన్. వాళ్ళ హార్ట్ సింబల్ కీ చైన్ కావాలి నాకు. దానికి వాళ్ళ పేర్లు వచ్చేసి, తన పేరు అబ్బాయి పేరు వచ్చేసి ఉమాభారత్ అన్న. ఆ అబ్బాయి పేరు అయితే వాళ్ళు పెట్టమన్నారు, ఉమాభారత్ అని పెట్టమన్నారు. కానీ మనకి స్పేస్ తక్కువ ఉంది కదండి. కస్టమైజ్ చేసే నేమ్ కూడా మనకి మినిమం ఇంత సైజ్ అని ఉంటుంది. దానివల్ల నేను ఏం చేశానంటే, కొంచెం ఉమా అన్నది స్కిప్ చేసి భరత్ అని పెట్టచ్చా అని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. దానివల్ల నేను భరత్ అనేది కస్టమైజ్ చేయించిన పేరే ఒకటే. దాన్ని బట్టి నేను భరత్ అని పెడుతున్నాను అనమాట. అదైతే నేను ముందుగానే మోల్డ్ అయితే నేను ముందుగానే వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నాను. మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే నాకు చిన్న మెసేజ్ చేయండి, లింక్ అని. నేను మెసేజ్ చేస్తాను, లింక్ ఇస్తాను. మోల్డ్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది, ఆ కప్స్, ఆ కేక్ కప్స్, ఆ స్టిక్స్, అవన్నీ నేను మీకు కావాలంటే నేను మెసేజ్లో పెడతాను, లింక్ ఇస్తాను. మెసేజ్ పెట్టండి చాలు నాకు. ఇదైతే నేను భరత్ అన్న నేమ్ స్టిక్ చేసుకున్నాను కదా. ఫస్ట్ లేయర్ అయితే నేను ముందుగానే వేసేసానండి. అదైతే వీడియో తీయడానికి అవ్వలేదు, మీకు చెప్పాను కదా నేను. ఇప్పుడైతే రెండో లేయరు నేమ్ పెట్టి దాని మీద వేసాను అనమాట. అదైతే నేను మీకు చాలాసార్లు చూపించుంటాను, నేమ్ ఎలా చేయించుకోవాలి అన్నది. ఆ నేమ్ ఎక్కడ చేయించుకోవాలన్నది కూడా మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారంటే నేను దానికి ఆన్సర్ చేస్తాను, ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అన్నది. ఉమాభారత్ కదండి. నేనైతే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ బిగ్ హార్ట్ కావాలన్నారు. దాన్ని బట్టి నేను BU వచ్చేసి స్మాల్ లెటర్స్ పెట్టాను. హార్ట్ సింబల్ కావాలంటే దానికి హార్ట్ సింబల్, ఆ మోల్డ్ టైప్ హార్ట్ అయితే తీసుకున్నాను. క్లయింట్ వచ్చేసి మనకి వైట్ అండ్ గోల్డ్లో కావాలన్నారు. అంటే ప్యూర్ వైట్ కాదు, అలాగని ఆఫ్ వైట్ కాదు, మినిమం వైట్ అలా కనిపించాలన్నారు, షైన్ కానీ. ఆ గోల్డ్ ప్లేట్స్ కూడా షైన్ అవుతూ ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఏదైనా సరే మనం చేసిన తర్వాత దాన్ని ట్రిమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే కంపల్సరీ ట్రిమ్ చేస్తాను. కొంచెం కూడా ఎగుడు దిగుడు లేకుండా దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. టేక్ ఆన్ టైం, ఎంత టైం అయినా తీసుకోండి, నీట్గా ట్రిమ్ చేసుకోండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నీట్గా ట్రిమ్ చేసుకోండి, నీట్గా చేయండి. మనం ఎంత నీట్గా చేస్తామో క్లయింట్కి అంత బాగా నచ్చుతుంది, మనకి అవుట్ఫిట్ అనేది అంత బాగా వస్తుంది. నీట్గా ట్రిమ్ చేసుకోండి, నీట్గా పెట్టండి, నీట్గా చేసుకోండి. అంటే నేను చేస్తున్నానని చెప్పట్లేదు, చేసుకుంటే మంచిదని చెప్తున్నాను. అదైతే మొత్తం అంతా నేను ట్రిమ్ చేస్తానండి. నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే, మా బాబుకి ఇంజెక్షన్ చేయించడం వల్ల వాడికి జ్వరము, జలుబు వచ్చేసింది. అదే మంత్ అండ్ హాఫ్కి ఇంజెక్షన్ చేస్తారు కదండి, 3 ఇంజెక్షన్స్ ఏవో చేస్తారు కదా, ఆ ఇంజెక్షన్ చేయించాను. దానివల్ల వాడికి జ్వరం వచ్చేసింది. వాడి జలుబు, మా పాపకు వచ్చేసింది జలుబు. వాళ్ళిద్దరితోనే కదా ఉంటాను, నాకు వచ్చేసింది. జస్ట్ మార్నింగే వచ్చింది జలుబు, అందుకే నా వాయిస్ ఇలా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అర్థం కాకపోయినా సరే. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే స్కిప్ చేసేయండి. అంటే ఎంత స్కిప్ చేసినా వినాల్సింది వింటూనే ఉంటారనుకో, అది వినిపిస్తూనే ఉంటుంది, మనం స్కిప్ చేయడానికి అవ్వదు. కానీ
కొంచెం అయితే దాన్ని విన్నట్టుదిలే. ఓకే, ఇవి చూడండి, నేను దాన్ని అయితే నీట్గా ట్రిమ్ చేసుకున్నాను యూని. అలాగే బీని కూడా బాగా నీట్గా ట్రిమ్ చేసుకుంటున్నాను. మనకి అది ట్రిమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవుట్ఫిట్ అనేది నీట్గా వస్తుంది. నీట్గా చాలా నీట్గా వస్తుంది అవుట్ఫిట్ అనేది. నీట్గా రావడం వల్ల ఏమవుతుందంటే క్లయింట్ సాటిస్ఫై అవుతారు. మనకి ఇది మనం నీట్గా ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ అంటే అలా ఆర్డర్ మీద ఆర్డర్ వస్తాయని అనుకోము, కాకపోతే వస్తాయి. టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఉంటుంది. మనం ఎంత టైం తీసుకొని ఎంత స్లోగా ఎంత నీట్గా చేస్తే అంత మంచిది. రేజన్ వేయడం వల్ల అది ఏమైందంటే బీలోనే ఒక హోల్ మూసిపోయింది. దాన్ని అయితే నేను సిజర్ కోణం ఉంటుంది కదా, ఆ కోణంతో అయితే నీట్గా ఇచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. లెటర్స్ అయితే చాలా బాగా నచ్చేవి ఇవి. ఆ హార్ట్ సింబల్ కానీ, ఆ నేమ్ కానీ, ఆ ఇచ్చే స్మాల్ లెటర్స్ కానీ చాలా బాగా నచ్చేసాయండి. నేనైతే కొంచెం షైనింగ్ కోసం యూవీ రేజన్ అయితే వేస్తున్నాను పైన. మన మామూలు రేజన్ వేసుకుని షైనింగ్ ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం ఎగుడుదిగుడుగా ఉండకుండా నీట్గా చాలా నీట్గా ఉంటుంది. దానివల్ల నేను యూవీ రేజన్ అయితే వేసుకుంటున్నాను. 3 వాటి మీద వేసుకుంటున్నాను. బీ మీద, యూ అండ్ హార్ట్ సింబల్ మీద. చేయడం నీట్గానే చేస్తాం, కానీ షైనింగ్ ఉండాలి కదా. అది మీకు లాస్ట్లో తెలుస్తుంది షైనింగ్ ఉందా లేదా అన్నది, నేను తీసిన వీడియో దాన్ని బట్టి. మనం చేసే ప్రోడక్ట్ నీట్గా ఉందా లేదా అని తెలియడానికి కూడా వీడియో అనేది ఒక పాత్ర. మెయిన్ పాత్ర వచ్చేసి అంటే ఏంటంటారు దాన్ని, పాత్ర పోషించేది వీడియో. అది ఎంత నీట్గా వస్తే అంత క్లారిటీగా మన క్లయింట్స్ కంటే కనిపిస్తాయి. కనిపించడం వల్ల వాళ్ళు ఇంకా మనకి ఆర్డర్లు ఇవ్వడం చేయగలుగుతారు. అందుకని మ్యాక్సిమం నాది ఆ తప్పు వల్లే అనుకుంటానండి, నాకు ఆర్డర్స్ కంపల్సరీ అంత పర్టికులర్గా రావట్లేదు. కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం ఒక్కోసారి బాగోవు, ఒక్కోసారి బాగుంటాయి వీడియోస్. ఒకసారి నీట్గా రావు, ఒక్కోసారి నీట్గా వస్తాయి. నేనైతే యూవీ రేజన్ అయితే వేసేసి లెటర్స్కి అయితే స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు హార్ట్ సింబల్కి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. నేను చేసిన కీచైన్లో నాకు బాగా నచ్చింది ఏదంటే ఈ కీచైన్ అండి. మరీ నాకు వైట్ గోల్డ్ కాంబినేషన్లోనే కావాలి, ఈ లెటరే కావాలి. స్మాల్ లెటర్స్కి కింద వైట్ రావాలి, పైన గోల్డ్ రావాలి. హార్ట్ సింబల్లోని హాఫ్ వైట్ హాఫ్ గోల్డ్ పెటల్స్ కావాలి అని చెప్పేసి పర్టిక్యులర్గా చెప్పి మరీ చేయించుకున్నారండి క్లయింట్. అందుకే అంత టైం తీసుకొని నీట్గా చేయాల్సి వచ్చింది. దాన్ని అయితే మనం యూవీ లైట్ అయితే పెట్టేసుకొని మనం దాన్ని డ్రై చేసేసుకోవచ్చు. తర్వాత కీచైన్కి సైడ్ హోల్ వద్దన్నారండి. మా సైడ్ హోల్ వద్దు, నాకు మధ్యలో కావాలి అన్నారు. మన దగ్గర హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ పెట్టి నేను కీచైన్కి అయితే మధ్యలో పెట్టేశాను హోల్. ఆ హోల్ కూడా ఎలా పెట్టానంటే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్తో మనం చిన్న హోల్లా పెట్టుకొని దాని తర్వాత అందులో చిన్న యూవీ రేజన్ అయితే వేసుకొని అది బాగా యూవీ లైట్లో ఆరబెట్టిన తర్వాత నీట్గా కనిపిస్తుందండి. కొన్ని అవుట్ సైడ్ ఎలా కనిపిస్తుంది, నీట్గా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. నేనైతే యూకి బీకి అయితే నేను హుక్స్ పెట్టేశాను, స్మాల్ హుక్స్ పెట్టేసి, అంటే మనం ఇటు తిప్పితే లెటర్ గోల్డ్ వస్తుందా వైట్ వస్తుందా అని చూసి మనం నీట్గా పెట్టుకోవాలి. నేనైతే అదే చేస్తున్నానండి. అంటే కొంచెం టైట్గా తిప్పితే రేపు పొద్దున్న దేనికన్నా తగులకుండా ఊడకుండా ఉంటుంది అని చెప్పేసి టైట్గా తిప్పుతున్నాను అనమాట. చూసుకోవాలి. బాగా స్పీడ్గా తిప్పేస్తే ఆ హుక్ ఏమవుద్దంటే ఇరిగిపోద్ది. అలా ఇరగకూడదు. చూస్తున్నారు కదా, నేను కాటా మెజర్మెంట్ చూసినట్టు చూసి పెడుతున్నాను. అలా పెడితేనే కదా మనకి కొంచెం
పేరు నీట్గా గోల్డ్ ఒక సైడు, ఫుల్ వైట్ ఒక సైడ్ కనిపిస్తుంది. అందుకని నీట్గా ఒక సైడ్ వచ్చేలాగా చూసి పెడుతున్నాను అనమాట. యూ అయితే పెట్టాను. ఇప్పుడైతే బీకి హోల్ పెట్టుకుంటున్నాను. ఇదైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అవి డ్రిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్గా సైడ్కి స్కిప్ అయిందనుకో ఏళ్ళు కనబడిపోద్ది అనమాట. అదనమాట. చూసారు కదా ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసేయండి. చూడండి ఎంత నీట్గా ఎంత క్యూట్గా వచ్చిందో. మీకు కూడా కావాలంటే నాకు డిఎం చేయండి. ఎలా కావాలి ఏంటి అన్నది నాకు మెసేజ్ చేయండి. మీకైతే అది చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అన్నది. ఇప్పుడైతే మనం వైజాగ్కి పార్సల్ చేసేద్దాం. ఇది నేనైతే మన యూజ్ చేసే ఐటమ్స్ బాక్సులు అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. నేనైతే మినీ ఫ్యాన్ బాక్స్ అయితే తీసుకున్నాను. నేను డిమార్ట్లో మా పాప కోసం అయితే మినీ ఫ్యాన్ తీసుకున్నాను. ట్రావెల్స్ టైంలోని గట్రా పనిచేస్తుందని ఆ బాక్స్ అనమాట. ఇది చుట్టూరుని అంటే కనిపించకుండా అని చెప్పలేను, లైట్గా కనిపించకుండా నేను ఏం చేశానంటే దానికి చుట్టూరు బ్రౌన్ కలర్ టేప్ అయితే వేసేసి థ్యాంక్ యూ కార్డ్ అయితే అంటించేసాను, స్టిక్కరు. అందులోని కొంచెం స్పాంజ్ ఇవి పెట్టి వేసాను అనమాట. కాంప్లిమెంట్ గిఫ్ట్ కింద చిన్ని స్టడ్స్, చిన్నవి హార్ట్ సింబల్ చిన్ని రెడ్ స్టడ్స్ అయితే పెట్టాను వాళ్ళకి. ఎందుకంటే నాకు ఎంత హార్ట్ టచింగ్ అనిపించేలాగా నిజంగా చెప్పాలంటే నాకు చాలా నచ్చిందండి కీ చైన్. నేను చేసిన 10-15 కీ చైన్స్ ఉంటాయి, అందులో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఏమో ఇంకా ముందు ఇంకా బాగా చేసే కీ చైన్స్ వస్తాయేమో, ఎవరైతే తెలుసు. నాకైతే ఫస్ట్ ఇది నచ్చిందండి. అందుకని వాళ్ళకి కాంప్లిమెంట్గా చిన్న స్టడ్స్ ఇచ్చాను. వాళ్ళ రివ్యూ కూడా మీకు లాస్ట్లో నేను చూపిస్తాను. ముందైతే నేను దాన్ని ఒక బబుల్ ర్యాప్లోని ర్యాప్ చేసేసి, అంటే 2 hours 3 hours జర్నీ చేయాలి కదా ఈ కీ చైన్ అనేది, అందుకని ర్యాప్ చేసేసి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అందులో అయితే నీట్గా పెట్టేస్తున్నాను, ఏ ప్రాబ్లం లేకుండా. మనకి కొంచెం అది ఎలా ఉండాలంటే వాళ్ళకి వెళ్ళేసరికి అది ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు. వాళ్ళు మనీ ఇచ్చినందుకు మన కష్టపడినందుకు రెండాటికి వర్త్ కింద ఉండాలి. అందుకని నేను ఏం చేశానంటే నీట్గా ర్యాప్ చేసేసి బబుల్ ర్యాప్తోని చుట్టేసి జిప్ లాక్ కవర్లో అయితే పెట్టేశానండి. పెట్టేసి దాన్ని నీట్గా జిప్ లాక్ చేసేసి దాన్ని అయితే అందులో పెట్టేసి నీట్గా అయితే మనం ప్యాకింగ్ చేసుకోవాలండి. ప్యాకింగ్ అయితే కంపల్సరీ చేయాలి. నేను ఇంత కష్టపడుతున్నాను కదండి, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేశారనుకో నా కోసం, నా బిజినెస్కి, నేను చేసే పనికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఎంత నీట్గా ఎంత సేఫ్టీగా వెళ్ళాలి, చాలా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాలని చెప్పేసి చేస్తున్నాను. ఎటువంటి ఇబ్బంది రాకూడదు, దానికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళాలి అని చెప్పేసి 1కి 10 సార్లు అనుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూనే ప్యాక్ చేశానండి నీట్గా. అలాగే కవర్లో పెట్టేసి ప్యాకింగ్ చేసేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ప్రింట్ చేయించేసి అది కూడా పెట్టేశానండి. వైజాగ్ మామూలు అడ్రస్ వైజాగ్ నుంచి వచ్చింది కాబట్టి అడ్రస్ కట్టాలి పెట్టేసి పంపించాను. మామూలుగా అడ్రస్ వైజాగ్, ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా సరే ఇంత రేట్ అని ఉంటుందండి పార్సల్కి. కేజీ దాటిన తర్వాత రేట్ పెరుగుతుంది, కేజీ లోపు ఎంతైనా సరే ఇంత రేట్ అని ఉంటుంది. ఆ రేట్ కూడా మీకు చెప్పాలి అంటే నాకు ఒక మెసేజ్ చేయండి. నాకు డిఎం చేశారనుకో ఎంత రేటు ఏటన్నది మీకు చెప్తాను నేను. తర్వాత వచ్చేసి ఎన్నిసార్లు అడుగుతున్నాను కదండి, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశానండి నేను.
అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నీట్గా చేసే జర్నీ నీట్గా జరగాలి, కరెక్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి ప్యాకింగ్ అయితే నీట్గా చేస్తాను. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పెట్టేసి అయితే చేశాను జాగ్రత్తగా. మీరైతే దాని రివ్యూ కూడా లాస్ట్లో చూడొచ్చు, వాళ్ళ ఓపెనింగ్ వీడియో చూడండి. వాళ్ళకైతే కీ చైన్ అయితే చాలా నచ్చిందంటండి, చాలా బాగుంది, క్యూట్గా ఉందని కూడా అన్నారు. బాగా నచ్చిందంట. చూడండి, రివ్యూ కూడా పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.